ఈ పిల్ల ఏడిపోయింది, పొద్దు నుంచి ఏం తినలేదు, ఎటువైందో ఏమో, బయటనన్నా చూసొస్తా. నువ్వు బయట ఏం చేస్తున్నావు? ఇంకా చాక్ తీసుకొని ఇంకా గోడల మీద అంత ఎందుకు రాస్తున్నావు? పొద్దు నుంచి ఏం తినలేవు, తిందురా ఇంట్లోకి వచ్చి. నడు నడు, ఆ పిచ్చిదానిలాగా ఏం గీస్తున్నావు గోడలకంతా? నడు, రాసుడేనా? ఇక కేక్ తినే. ఏందే నువ్వు పొద్దు నుంచి ఏం తినలేవన్నది ఇస్తాను వద్దు అంటున్నావు, ఎందుకు వద్దు? ఇటు బిస్కెట్ ప్యాకెట్ అన్నది నువ్వు, అది నచ్చకపోతే ఇక ఇదన్నది అదేంది ఏది ఇచ్చినా తింటలేవు? దయం గిట్ట ఏమన్నా పట్టిందా ఏంది నీకు? ఇట్లా చేస్తున్నావు ఈరోజు మొత్తం, ఏది పెట్టినా తింటలేవు. అగో పిల్లకేమైనా దిష్టి గిట్ట తాకిందా ఏంది? అస్సలే తింటలేదు, ఆ దిష్టి అన్నది తీసేస్తా. అరే బబ్బీ, నువ్వు పొద్దు నుంచి ఏం తింటలేవే, దిష్టి తాకినట్టుంది, దిష్టి అన్నది తీసేస్తా ఉప్పు తెచ్చి. ఏ బబ్బీ నిలవాడు, వెళ్ళవు, దిష్టి తీసేస్తలేవు, నిలవాడు, ఈ పక్కకి ఎడతా. ఇలుంచే అక్కడ మరలు నువ్వు. బయట ఎవరు లేరు కదా. ఏ బబ్బీ కొద్దిసేపు బండుకోయే, ఇప్పుడు దిష్టి తీసేసిన కదా, ఏమన్నా ఉంటే పోతుంది. నిద్ర వస్తుంది, మెత్తేసిందే, వండుకో. A few moments later. మమ్మీ నాకు ఆకలి అవుతుంది, ఏమన్నా ఉంటే తీసుకురా. లేచినవాయే, ఇక తినే, ఇక టీవీ తిను. బన్ను నాకు మస్తు ఆకలి. కేక్ అయిపోయింది, ఇప్పుడు ఇది కూడా తినేస్తా. ఇది కూడా తినేసా, నాకు ఇంకో ఆకలి అయిపోయింది. అప్పుడే తినేసినవాయే, క్రీమ్ బన్ ఇచ్చిన, కేక్ ఇచ్చిన, రెండు ఇచ్చిన, రెండు అప్పుడే తినేసినవాయే, అంత జల్లి. మస్తు ఆకలి అవుతుంది ఇంకా. సరే ఈ పైసలతో ఏమన్నా కొనుక్కొచ్చుకోపో షాప్ పోయి. సరే మమ్మీ, పైసలతోని కుర్కురాలు తెచ్చుకొని మొత్తం తినేసా. నాకు మస్తు కుర్కురది. కురుకురాలు మొత్తం తినేసాను, ఆకలి అవుతుంది. ఏందే అన్నిగానం కుర్కురాలు తెచ్చుకున్నావు? నువ్వు మనిషివా ఇంకేందన్నా? గన్నిగానం తింటావా నువ్వు? ఏదో ఒక్కటి తెచ్చుకో అంటే. నాకు మస్తు ఆకలి అవుతుంది, కురుకురాలు అన్ని తింటారా, ఆకలి అవుతుంది. ఇష్టం వచ్చింది చేసుకోయే, అప్పుడు ఏమన్నా కావాలి కానీ అప్పుడు చెప్తా. మొత్తం తినేసా ఇవన్నీ. Oh no!
ఇట్లా బయటకు వేసేలోపు కానీ అన్న కురుకురాలు తిన్నాక పొట్టేంది గంత దొడ్డుగా అయింది. ఆకలి అవుతుందని కూరలు తిన్నా మమ్మీ, అందుకని ఇంత పొట్ట అయింది. అబ్బా ఇప్పుడు నేను ఏం చేయలే, అంతగానో పొట్ట వచ్చింది. ఓ తినక ముందేమో తినలేవు అంటే దిష్టి తీసేసాను. ఇంతగానో నేను అంతగానో పొట్ట తెచ్చుకున్నావేందే, నాకు మస్తు భయం అవుతుందని కడుపు చూస్తే. ఏందే ఇంతగానో పొట్ట అయింది, ఇప్పుడు ఏం చేయాలి నేను? ఆగి డాడీ కన్నా ఫోన్ చేస్తా. హలో చెప్పు. మయ్యి ఏడున్నామయ్యి? నేను డ్రైవింగ్ లో ఉన్నా, చెప్పు జల్దీ. ఇగో ఈ పాపకి పొద్దు నుంచి ఏం తింటలేదని దిష్టి తీసేసినాక 10 రూపాయలు ఇచ్చిన కొనుక్కొచ్చుకోమని. కురుకురాలు కొనుక్కొచ్చుకుంది, తిన్నాక కడుపు ఇంత అయింది. మరి ఏం చేయాలి అర్థమవుతుంది, నాకు భయం అవుతుంది. మరి నువ్వు జల్దీ రావా? అసలు నువ్వు కురుకురేలు ఎందుకు ఇచ్చినావు ఆమెకి? ఆవు నీ సంగతి చెప్తావు వచ్చినాక. వంట కాలేదని ఇచ్చినమై తెచ్చుకోమని. ఆవు నీ సంగతి చెప్తావు, నేను వచ్చేలోపు పొట్టున్నదనుకో అప్పుడు చెప్తా నీ సంగతి. అమ్మా సరే జల్దీరా. ఏం చేయాలి? మీ అయ్య గిట నన్నే తిడుతుండే, ఇప్పుడు ఏం చేయాలి నేను? ఊకనన్ను ఇచ్చిన పైసలు ఇచ్చిన దిష్టి ఊకనన్నే తీసేసిందే నీకు. లేవే, లేచి వాకింగ్ అన్న చెయ్యి. జర లేవు, డాడీ వస్తుందంట, తిడుతాను నన్ను. లేవు, జర నడువే, జర ఇట్లా నడువే. ఇక కాలు ఇట్లా అనుకుంటా నడువే, ఇట్లా జర ఎక్సర్సైజ్ చేసినట్టు నడువు అట్లా ఇట్లానే జర కడుపు కదిలియే. మమ్మీ నాకు దమ్ము వస్తుంది. ఇట్లా జాగింగ్ చెయ్యే. నాకు నిద్ర వస్తుంది, వండుకుంటా నేను. సరేనే పండుకో. అబ్బా దేవుడా, పండుకొని లేచేలోపు నా బిడ్డ పొట్టంతా ఓల దేవుడా, లేకపోతే నా మగడు వచ్చి నన్ను ఉతుకుతాడు దేవుడా. ఇగో పండుకోయే, దాయే. పండుకోయే అమ్మ. పండుకొని లేచే వరకు ఆ పొట్టనన్నా తగ్గనే అమ్మ. A few moments later. అమ్మ దేవుడా, పొట్టంతా పోయింది. ఏ బబ్బీ లేవే, నీ పొట్టంతా తగ్గిపోయిందే. అవును మమ్మీ. అమ్మ మస్తు టెన్షన్ పడ్డానే, ఏమైతుందో అనుకున్నానే. నీకు పొట్టంతా తగ్గిపోయింది అమ్మా, నయమే. పొట్ట తక్కువైంది అమ్మ చాలే.